అగో వెనకాల కూర్చున్నా. వెనక మీ దగ్గర ఉన్నాడేంటి? పంపించండి అమ్మా అండి. అనియా చూడండి, టోనీ గారు చాలా అలరోడు. వాడు వచ్చినప్పుడు నాతో చెప్పండి. ఏమైంది అలా నవ్వుతున్నా అని? అబ్బబ్బబ్బా టోనీ ఎక్కడున్నారా? చాలాసేపు. ఏ టోనీ వచ్చినప్పుడు నాతో చెప్పండి. వాడిని ఎవడ్రాడు నా తలను గోకేసాడు? పింకీ మీ ఫ్రెండ్ ఏంటి? ఒరే టోనీ ఒకసారి పిల్లని, టోనీని పిల్లని. టోనీ రా టోనీ, చాలా లేట్ అయిపోతుంది. ఏ టోనీ, ఏ టోనీ. హాయ్ టోనీ, ఎలాగున్నావు? చాలా బాగున్నాను. చాలా బాగున్నా, కానీ మార్నింగ్ బ్రష్ చేసావు లేదా? నా మొహం మీద దగ్గరికి వచ్చి మాట్లాడు, కంపు కూడా వస్తుంది. వాసన చూడండి ఒకసారి. సరే కానీ టోనీ, నువ్వు ఏంట్రా ఎలాగున్నావు? ఇది చాలా బాగుంటుంది. అంతా అలాగైపోయింది. అది కాదురా, నీ ముక్కు ఏంటి ఎలాగైపోయింది? నీ చెవులేంటి? ఇందాక క్రికెట్ ఆడుతుంటే ఇందాక క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలిసింది. బాల్ తగిలేసింది. బాల్ తగిలితే ఏమైంది? బాలు ముక్కు తగిలిసిందని. అందుకున్నా పాపం ముక్కు నొప్పొస్తుందని నువ్వు పట్టుకోకు. సరే గంటోనే అనియా, నీతోనే నువ్వు మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తానని చెప్పేసి అన్నావు కదా. తీసుకొచ్చానని. తీసుకొచ్చావు? ఎవరిని తీసుకొచ్చావు? స్వీటీని తాతయ్యని తీసుకొచ్చావా? పింకీని. పింకీ చప్పట్లు కొట్టండి వీళ్ళందరికీ ఒకసారి. రే స్వీటీ, తాతయ్య, పింకీ అందరూ ఒకేసారి బయటకు వచ్చేయండి. ఒకేసారి త్వరగా రండి. స్వీటీ, పింకీ, రే టోనీ, జానీ. రే జానీ, నువ్వు గొంతు పోయింది ఏట్రా? రే బాబు మైక్ ఉండదు కొంచెం. జానీ, హలో. ఆ మైకెళ్ళకి ఇచ్చే జానీ ఒకసారి. హాయ్ పిల్లలు, బాగున్నారా? రే జానీ అనియా, ఎలా ఉన్నారా? జానీ నేను బాగున్నాను. అరే జానీ, నీ నోరేటర్ ఎంత ఎర్రగా ఉంది? నా నోరు ఇందాక చాస్ బాగుందని ఎక్కువ తినేసాను. సాస్ బాగుందని ఎక్కువ తినేసావా? అవునా? అదే ఇందాక చికెన్ కర్రీ కదా నీకు వేసారు పింకీ వాళ్ళనే. అనియా, నేను నువ్వు టోనీ గాడు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళావనియా. పానీ ఒరే చూడండి, నేను ఎప్పుడు ఇచ్చాను నీతో? నేను రాలేదు. అరే నువ్వు అన్ని మర్చిపోతావు. ఈ మధ్యన అబద్ధాలు నేర్చుకున్నాడు. సరే గాని జానీ చెప్పండి. అలా చేయకూడదు, కొట్టకూడదు. టోనీ అనియా, ఇంకా పింకీ వాళ్ళు వచ్చారన్న. రేరు పింకీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పింకీ, స్వీటీ బయట రండి. పింకీ, స్వీటీ. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నా స్వీటీ? నువ్వు సరే గాని మరి స్వీటీ ఏది? స్వీటీ. ఓ నువ్వే స్వీటీ. పింకీ. ఓ పింకీ అంటే అక్కడ కూర్చున్నావా? పింకీ త్వరగా బయట రా. పింకీ నీ కోసం మా ఊర్లో కూడా ఒక పింకీ ఉంది, నీ కోసం వెయిట్ చేస్తుంది. పింకీ త్వరగా రా. పింకీ మేకప్ బాగా అలవాటు ఎక్కువ. ఇందాక పాస్టర్ గారు వస్తానే పాస్టర్ గారితో మేకప్ వేసాను. పింకీ మేకప్ వేసుకోవాలి, లేట్ అవుతుంది. అంతలో తాతయ్య వస్తాడు. తాతయ్య ఏడి? తాతయ్య రే తాతయ్య ఎలా ఉన్నా తాతయ్య? నేను చాలా బాగున్నాను. సరే కానీ తాతయ్య, నువ్వు ఎంత లేటుగా వస్తే అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబిసిలో పిల్లలందరూ నీ కోసం వెయిట్ చేస్తండి. ఎక్కడికి వెళ్ళిపోయావు? మనవడా, నేను అలా బయటికి వెళ్ళి పిల్లలకి కురుకురే ప్యాకెట్ తేవడానికి. కురుకురే తాతయ్య అసలు బుద్ధందా మనవడా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు కురుకురే లేస్ ప్యాకెట్లు తినడం వల్ల వాళ్ళకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతుంటే మళ్ళీ కురుకురే తెచ్చారంట వీడు తాతయ్య. మనోడా, పిల్లలు
అవన్నీ తినకూడదని చెప్దాం అనుకున్నాను ఆ, మాట. చెప్దాం అనుకున్నావు. ఇదిగో ఈ జానీ గాడు జానీ గాడు, టోనీ గాడు టోనీ గాడు అన్నయ్య. రోజు అవే తింటాడు. రే పింకీ రెడీ అయిపోయింది. పింకీ రెడీ అయిపోయింది. అబ్బా పింకీ రా, పింకీ త్వరగా రా. ఏ పింకీ, ఏటి పింకీ భలే ఉన్నావు పింకీ నువ్వు. మా పింకీ లాగే ఉన్నావు పింకీ. పింకీ కొంచెం బయటికి రామ్మా. అదే అమ్మా లోపల ఉండిపోయో బయటికి రా తల్లి. ఏ పింకీ, పొట్టిదాను అని. సరే కానీ ఏడు పింకీ నీ ముక్కు టమాటాలాగా అయిపోయింది. సరే కానీ పింకీ, మరి వీళ్ళందరికీ అరే పిల్లలు తాత తాత స్వీటీ పింకీ జానీ టోనీ ఇవాళ మార్నింగ్ మీరు ఏంటన్నా ఇక్కడ పాట నేర్చుకున్నారా? ఏ పాట నేర్చుకున్నావు నువ్వు? స్వీటీ ఒకసారి ఉండి కంగారు పడుతున్నా జానీ గడు. స్వీటీ ఒకసారి ఉండి పాలు తాగండి, థమ్స్ అప్ తినండి, తినండి బిర్యానీ. మిస్టర్ బెంజమిన్ వచ్చారు. రాజుపాలెం వాటర్ ఫాల్స్ కి వెళ్దాము. బాగా స్నానం చేద్దాము. బల్లే 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 బెంజన్య బల్లే బల్లే. రే పిల్లలు ఈ పాట మిస్టర్ బెంజమిన్ వచ్చాడా, పానీపూరి తెచ్చాడా, వాటర్ ఫాల్స్. అరే బాబు నువ్వు అలాంటి పప్పులే వాడుకో. అయ్యారు వాటర్ ఫాల్స్కి వెళ్ళనెత్తలేదు కదా, వెళ్ళనెత్తలేదు, కంగారు పడుకో. సరే కానీ పిల్లలు ఇందాక మనం నువ్వు తీసుకెళ్తామని అడిగానని అందుకనే కానీ నీ బిస్కెట్లు ఏమి ఇక్కడ పని చేయవు కానీ. సరే కానీ పిల్లలు మీరు పాడండి. ఇందాక ఏ పాట నేర్చుకున్నారు? పాలు తాగండి, పాలు తినండి, వాక్యం దేవుని వాక్యం. ఆ పాట. ఏ జానీ, జానీ చెప్పండి. నువ్వే నేర్చుకున్నారా? నేనా? చాలా చాలా చెడ్డవాడు ఆ పాటని. జానీ అన్ని తప్పులు పాడతాడు. జానీ తప్పులు పాడుతున్నాడా? నువ్వు రైట్ పాడు. చాలా చాలా మంచివాడు మా బెంజనియా, చాలా చాలా మంచివాడు మా చెందనియా. నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసినా కానీ నిన్ను రాజుబాలు వాటర్ ఫాల్స్కి ఏ మాత్రం తీసుకెళ్ళం కానీ. పిల్లలు మీరు పాడండి. చాలా చాలా మంచివాడు. ఓయ్ మా అన్నని చాలా మంచి అన్నని తీసుకెళ్తాడు. మీ అన్నని అసలు తీసుకెళ్ళడు. అన్నయ్య నిన్ను బస్సులో వచ్చేయమన్నాడు. స్వీటీ, ఓయ్ స్వీటీ, వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తే సరే గానీ తెల్లగా వస్తాడు కానీ. స్వీటీ నువ్వు నేర్చుకున్న పాట ఒకసారి చెప్పేళ్ళు అందరికీ. పిల్లలు నువ్వు చాలా మంచోళ్ళు కదా స్వీటీ. స్వీటీ పాడు ఒకసారి. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణాన్ని ఇచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచి పిల్లలు. చాలా చాలా మంచివాడు. ఏ పిల్లలు మీరందరూ కూడా పాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య. ఏ పింకీ, అవునా పింకీ, పింకీ, పింకీ ఎక్కడ ఉందా? స్వీటీ వచ్చిన పింకీ ఏది? పింకీ ఏం చేస్తుంది? నిద్రపోతు పింకీ. పింకీ మేకప్ పోయిందా చెమటకి? అమ్మ పింకీ చూడ పింకీ అంటే ఆ చిన్నపిల్ల తెగ నవ్వు వేసుకుంటుంది. ఏం చేసావు ఎట్టో మరి ఆ పిల్లని. సరే కానీ పింకీ నువ్వేనా వాక్యం నేర్చుకున్నావు? పింకీ ఏ వాక్యం చెప్పు ఒకసారి. మొదటి యోహాను 2వ అధ్యాయం 3వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నా గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలవడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. చూడండి పిల్లలు, ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాం. చాలామంది సండే స్కూల్కి ఎందుకు వస్తున్నారంటే, ఇక్కడ విబిఎస్కి ఎందుకు వస్తున్నారంటే అల్లరి చేయడానికి వస్తున్నారు. చూడండి మనం దేవుని సన్నిధానంలో ఆనందించాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఓకేనా? చూడండి చాలామంది పిల్లలు అక్కడ అమ్మాయిలు వచ్చారు తప్ప వాక్యం చెప్పడానికి అబ్బాయిలు ఎవరో రాలేదు. కనుక మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా నేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఏ టోనీ, స్వీటీ, జానీ, పింకీ, మరి ప్రతి ఆదివారం మీరు సండే స్కూల్కి వస్తారా?
ఓకే ఓ, వస్తామన్నయ్య. పిల్లలు మరి మీరు వస్తారా? ఓకే, ఎంతమంది సండే స్కూల్కి వస్తారు? అయితే ఇక్కడ సండే స్కూల్ టైమింగ్స్ అన్నయ్య మా ఫ్రెండ్ తీసుకురావచ్చా? ఉండు ఒకసారి పాస్టర్ టైమింగ్ 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ సండే స్కూల్ జరుగుతుంది. జాన్ ఏంటి అంటున్నావు? అన్నయ్య మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకురావచ్చా? తప్పకుండా తీసుకురావచ్చు. చెప్పండి కొట్టండి ఒకసారి గట్టిగా. నేను తీసుకురావచ్చా? నువ్వు తీసుకురావచ్చు. అరే పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ని సండే స్కూల్ తీసుకురావచ్చు. ఇక్కడ ఉన్న సండే స్కూల్ రాని పిల్లలు, చర్చికి వచ్చేటువంటి పిల్లలు మీ ఫ్రెండ్స్ని చర్చికి తీసుకురావచ్చు. పాస్టర్ గారు మీరు ఏమైనా అంటారు? తీసుకొస్తే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి ఎంతమందిని తీసుకొస్తే నెక్స్ట్ సండే అన్ని చాక్లెట్స్ ఇవ్వండి పాస్టర్ గారు వాళ్ళకి. నాకు కావాలి. నీకు కావాలా? నువ్వు ఎవరిని తీసుకొచ్చి ఎవరిని తీసుకురాలేదు కదా. నేనే తీసుకొచ్చా. అన్ని అబద్ధాలే కానీ సరే చూస్తున్నాను. వచ్చే వారం ఎంతమంది అయితే సండే స్కూల్ టీచర్ ఎవరు ఇక్కడ? సండే స్కూల్ ఎవరు చెప్తున్నారు? అక్క నీ పేరు? గ్లోరీ అక్క. అలాగే గ్లోరీ అక్క ఒకలా చెప్తారు సండే స్కూల్. గ్లోరీ అక్క ఇక్కడ సండే స్కూల్ చెప్తున్నారు. చూడండి ఎంతమంది అయితే పిల్లలు తీసుకొస్తారు గ్లోరీ అక్క అన్ని చాక్లెట్స్. శాంతి నువ్వు ఎక్కడ చెప్తున్నావు? ఇక్కడ వస్తున్నావు అసలు సండే స్కూల్కి రావట్లేదు. కానీ పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉండడానికి మీరు ఎవరో ఒకరిని అపాయింట్ చేసుకోండి. ఓకేనా పిల్లలు? ఆర్ యూ రెడీ? సరే కానీ టోనీ, జానీ, పింకీ, స్వీటీ, మీ తాత మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మరి పిల్లలు థ్యాంక్స్ చెప్పండి వీళ్ళకి ఒకసారి. అలాగే మరి ఈ సిబిసి ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పండి గట్టిగా. మరి చక్కగా వంటలు చేసినటువంటి ఆంటీలందరికీ థ్యాంక్స్ చెప్పండి. మరి అలాగే పాస్టర్ గారు థ్యాంక్స్ చెప్పండి. మరి అలాగే స్టీఫెన్ అన్నికి, వదినకి, మరి అలాగే అక్కకి, అక్క షర్మిల అక్కకి, మరి అందరికి థ్యాంక్స్ చెప్పండి ఒకసారి. స్టీఫెన్ అన్నయ్య ఎవరో పిలుస్తున్నాను నేను ఇక్కడ. స్టీఫెన్ అన్నకి చాలా థ్యాంక్స్. స్టీఫెన్ అన్న వాళ్ళ అబ్బాయిని ఒకసారి వెళ్ళి తీసుకురండి. పింకీ ముద్దు పెడుతుందండి స్టీఫెన్ అని వాళ్ళ అబ్బాయికి. రండి తీసుకురండి పింకీ. పింకీ పింకీ వదిలే. స్వీటీ దగ్గరకు ఉంది. స్వీటీ పింకీ ఎప్పుడు ముద్దు పెడతానే ఉంటుంది. స్వీటీ ఇక్కడ వీడికి ముద్దు పెట్టి ఒకసారి. ఎలా తీసురా. ఒరే జానీ నీ దగ్గరకు వస్తున్నాడేంట్రా? బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా ఉంటాడు. ముద్దు పెట్టు. అక్కడ జానీ గడ్ పెడతాడు. పెట్టు ముద్దు పెట్టే. సరే మరి గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళకి ఒకసారి. ఓకే బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. బాయ్. ఓకే మరి స్వీటీ, జానీ. పాస్టమ్ గారు బాయ్. పాస్టమ్ గారు బాయ్. అన్నీలు, వీడియో అన్నీలు, ప్యాడ్ అన్నీలు, కీబోర్డ్ అన్నీలు, అక్కలు బాయ్. అరే జానీ అన్నయ్య ఇక్కడ రామా యూత్ బ్లూ కలర్ వేసుకొని వైట్ చున్నీలు వేసుకొని ఉన్నటువంటి యూత్ అందరికి గట్టిగా చప్పట్లు. మరి సౌండ్ ఆపరేట్ చేస్తున్నటువంటి అన్నయ్యలు, అలాగే ఇక్కడ కీబోర్డు, ప్యాడ్ ఇప్పుడు దాకా వాయించినటువంటి బాయ్. అంతేకాదు వేరే చర్చ్ నుంచి వచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా బాయ్ చెప్పండి. బాయ్. అరే ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఎలా పిల్లకలో కుందేలు పిల్లకలో ఎలా ఒకసారి. అరే జానీ ఇది ఎలా ఒకసారి పైకి లేకు. నీకు సెకండ్ ఎత్తదా? నువ్వురా ఇంకా ఇది వచ్చేస్తుంది. ఎంతసేపు నుంచి వస్తుందో. అరే ఒకసారి పైకెక్కు. స్వీటీ ముద్దెడుతుంది. పైకెక్కు స్వీటీ. దీన్ని ముద్దెట్టే వచ్చింది. సరే మరి సరే మరి బాయ్ పిల్లలు. బాయ్. నువ్వు వస్తావా? మనవాళ్ళు అందరూ బాయ్. ఇంకా రే తాత మనవరాళ్ళు బాయ్. ఇక పుచ్చిపోలు వచ్చింది. ముద్దెట్టే బాయ్. పింకీ తను ముద్దు పెట్టి బాయ్ మనవడా. బాయ్. సరే కానీ మరి ప్రార్థన బాయ్. కూడా బాయ్ చెప్పండి. బాయ్. సరే మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. అనే నువ్వు ఎక్కడ కూర్చోవాలి అన్న. ఇప్పుడే కూర్చోవాలి. నువ్వు ఇప్పుడు దాకా కాదు, ఇప్పుడే కూర్చోవాలి. నీకు తెలదో. కళ్ళు మూసుకోండి అందరూ. కళ్ళు మూసుకోండి అందరూ. ప్రార్థన. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నామని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. యేసయ్య ఇదిగో నాయన తండ్రి ఈ యొక్క